పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఇంట్లో ఖాళీనే కూర్చుంటున్నావా అనే వాళ్ళకైతే నా సమాధానం అండి. బయట పనులకెళ్ళేవారు 9, 10కి వెళ్తారేమో అప్పుడు నాకు కూడా ఇంట్లో పనులు స్టార్ట్ అయితాయి. ఇట్లా ఎక్కడిదక్కడ అంగడంగడి ఉంటదండి. పాల డబ్బాలు, బోళ్ళు, బట్టలు. అది కాకుండా మాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు కూడా స్కూల్‌కి వెళ్లారు. 3 ఇయర్స్ లోపు వాళ్ళే. వాళ్ళతోని రోజు మొత్తం గడిచిపోతుంది. వాళ్ళకు ఫుడ్డు, స్నానాలు అవి చేసేసరికే 12 అయితుందండి. అప్పుడు నేను వాళ్ళు పడుకున్న తర్వాత తినాలంటే కంపల్సరీగా 12, 1 అయితది. అందులోను నాకు మళ్ళీ నీట్‌గా లేకుండా ఎక్కడిదక్కడ పని ఉంటే అస్సలు తినాలనిపియదు. అవన్నీ పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను తింటా. అట్లా వాళ్ళు పడుకున్నాక ఇవన్నీ మంచిగా నీట్‌గా సర్దేసుకొని సరిగ్గా వాళ్ళు లేస్తారండి. మళ్ళీ వాళ్ళకి ఈవినింగ్ అయితే పాలు, మళ్ళా వంటలు ఇవన్నీ చేసేసరికి నాకు రోజు మొత్తం గడిచిపోతుందండి. నాకు అర్థం కాదు అసలు నేను ఎక్కడ ఖాళీగా ఉంటున్నానో. ఇప్పుడు మీ పిల్లలు పెద్ద పెరిగి స్కూల్‌కెళ్తున్నారేమో, మీరు బయట పనులకెళ్తున్నారు కావచ్చు. నా పిల్లలు కూడా రేపు స్కూల్‌కెళ్ళే టైంకి నేను కూడా బయట పనులకెళ్తానండి. ఎందుకండి ఊరికే ఖాళీగా ఉంటున్నారు అని అంటారు నాకైతే అర్థం